నా టైం ఉన్నప్పుడల్లా ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరెళ్ళే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాననమాట. వాళ్ళకొక ఎంజాయ్‌మెంట్‌ని ఇస్తూ మా బిడ్డొచ్చింది అని అంటారనమాట. మా మనవరాలు వచ్చింది అని అంటారు. వాళ్ళని టచ్ చేయటందుకు కూడా ఆశయించుకునే పరిస్థితుల్లో అంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ మంచాల మీద కూర్చుంటాను. అన్నీ మంచం మీదే వాళ్ళకి. అయినా వాళ్ళ మంచం మీద కూర్చుంటాను, వాళ్ళని లేవదీస్తాను, ముద్దులాడుతాను, అన్నీ చేస్తాను. దిస్ ఈజ్ మై హ్యూమన్ బీయింగ్. ఓకే. సో ఇంకా ఒక స్టార్‌గాను అంటే నేను ఎంత సాధించాను అనేది నాకు తెలీదు. కానీ నాతో వచ్చిన ఎంతోమంది ఫ్రెండ్సు అంటే కొందరు చెప్తూ ఉంటారు. జర్నలిస్ట్ మిత్రులు గానీ, లేకపోతే కొందరు ఫ్రెండ్స్ గానీ చాలామంది చెప్తారు. నీతో వచ్చిన వాళ్ళు ఒక 10 మూవీస్ చేశారేమో, లేకపోతే ఒక 5 చేశారా, లేకపోతే 15 చేశారా. వాళ్ళు తర్వాత ఎలా సెటిల్ అయిపోయారు, మ్యారేజ్ చేసుకొని సెటిల్ అయ్యారా, ఎక్కడున్నారనేది. బట్ ఇన్ని ఇయర్స్ 27 ఇయర్స్ ఇంత లాంగ్ టర్మ్ నీ ట్రావెలింగు, నీ ఐడెంటిఫికేషన్ ఇప్పటికీ ఉంది రమ్య గారు మీరంటే ఒక క్రేజ్ ఉంది అని అంటే సో నాట్ ఈజీ. నా ఫేస్బుక్లో 4 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు. సో ఈజ్ మనమంటే ఓన్లీ యాక్టర్గానే కాదు, నా ఏవైతే ఈ యాక్టివిటీస్ ఈ సోషల్ వర్క్ కానీ నా హ్యూమన్ బీయింగ్ కానీ అంటే నా మెంటాలిటీని కానీ ప్రపంచం మొత్తం మీద చాలా కంట్రీస్లో నన్ను చాలా రెస్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు.